ఒక చల్లని తెల్లవారిన పూట ఇంకా అందరూ నిద్రలో ఉన్నారు. కానీ మా బుజ్జి బాబు చిచ్చా మాత్రం తల పైంచి ఒంటి మీదకు గుడిగుడిగా లాగుకుంటూ మెల్లగా లేచాడు. కళ్ళల్లోకి వెలుగు పడ్డాక చిచ్చా చెప్తాడు, నిద్ర సరిపోయింది. ఇప్పుడు అమ్మ నాన్నకి సహాయం చేద్దాం. వంటింట్లో అమ్మ గుమ్మరిస్తూ వంట చేస్తుంటే ఓ చెంచా కింద పడింది. అప్పుడు మా చిచ్చా ముద్దుగా పరిగెత్తి వచ్చి తన పంజాలతో ఆ చెంచాని నోటిలో పట్టుకుని అమాయకంగా అమ్మకి కావు వచ్చాడు. అమ్మ కళ్ళల్లో కాంతి, చిచ్చా గుండె నిండా ఆనందం. నాన్న తన కళ్ళద్దాలు మర్చిపోయాడు, వెతుకుతున్నాడు. కానీ చిచ్చా మాత్రం దాచిన చోట గుర్తుపెట్టి అలా చిన్న తడిగా తీసుకొచ్చి నాన్నకి ఏడ్చాడు. నాన్న నవ్వుతూ, నీవే నా నిజమైన కళ్ళద్దం రా అని ముద్దు పెట్టాడు. తుడిచే దుస్తులన్నీ ఓ మూల వేసుంటే చిచ్చా ఆ చిన్న చిన్న బట్టల్ని లాగుతూ బాస్కెట్ దగ్గరకు తీసుకెళ్తాడు. ఇంకేముంది, ఆ చిట్టి పంజాల్లో గిన్నెలు కాదు గాని ప్రేమ మాత్రం ఒలికి పడుతుంది. అమ్మ గదిని తుడుస్తుంటే చిచ్చా దుమ్ము తునకలతో ఆట ఆడతాడు. పరిగెత్తి పరిగెత్తి వాటిని కొట్టి నెమ్మదిగా అమ్మ పక్కన నిలబడతాడు. ఎవరు చెప్పారు పిల్లలు సహాయం చేయలేరని? ప్రార్థనల వెలుగు మధ్య చిచ్చా అమ్మ పక్కన కూర్చుని నిశ్శబ్దంగా ఉంది. పూజా దీపం వెలుగుతో తలతల మెరిసే అతని కళ్ళు ఇంటిలో ఓ ప్రత్యేకమైన శాంతిని నింపాయి. సాయంత్రం అమ్మ నాన్న టీ తాగుతూ బాల్కనీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యలో చిచ్చా నిద్రపోతూ ఒళ్ళు అమ్మపై వేసుకుని నాన్న చెయ్యి మీద తల పెట్టి ఓ బుజ్జిగాడిలా నిశ్చింతగా నిద్రపోతాడు. ప్రేమకి అర్థం కావాలంటే ఈ దృశ్యం చాలు. కళ్ళతో మాట్లాడే చిచ్చా చేతులతో కాకపోయినా పంజాలతో ఆప్యాయత చూపించేవాడు. ఇలాంటి పిల్లాడు ఉంటే ఇంటే స్వర్గం అవుతుంది.